ఈ మధ్య కాలంలోనే కొద్దిగా ఒక వారం 10 రోజుల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోయే ముందు ఒక మాట చెప్పిపోయాడు. ఆ మాట ఏందో ఒకసారి చూడండి. మనము హై స్పీడ్ రైళ్ల గురించి వినడం, బుల్లెట్ ట్రైన్ల గురించి వినడం, జపాన్లో జనాలు బుల్లెట్ ట్రైన్లలో తిరుగుతారని మనం విన్నాం. మన దేశంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెట్టుకురు. ఆ తర్వాత పూణే, ముంబై ఏదో వేసుకుంటారు అని దూరంగా విన్నాం. మీ రాష్ట్రాలు చేసుకున్నప్పుడు మాకెందుకు ఇయ్యారని కేంద్రంతో కొట్లాడి ఇవ్వాలా. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం. హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనం మంజూరు చేయించుకున్నాం. ప్రాథమికంగా ఒప్పుకున్నారు. వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇలా మనం అడగనికి పోతున్నాం. ఎందుకంటే నువ్వు గుజరాత్కు తీసుకెళ్తున్నావు. నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి. గుజరాత్కి ఏమేమి ఇచ్చినావో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తావు. ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు. ఒక ప్రణాళిక తీసుకొని రేపు ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం మనం. కావచ్చని మనం అనుకున్నాం. కానీ కట్ చేస్తే తెల్లారి ఫోటోలు బయటకు వచ్చేసరికి ఏమున్నది, ఇట్లా చేతులు కట్టుకొని కూర్చుంటాడు అక్కడ ముంగట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముంగట పోయి ఇట్లా చేతులు దగ్గర పెట్టుకొని కూర్చొని ఉంటాడు. ఆ ఫోటోలు బయటకు వచ్చింది. అప్పుడు ఆ ఫోటోలు బయటకు వచ్చినాకనే పెద్ద ఎత్తున సోషల్ మీడియా ట్రోలింగ్ నడిచింది. ముందు రోజేమో ఇస్తావా చేస్తావా గల్లబట్టి అడుగుతా అన్నట్టుగా పోయిండు చెప్పిపోయిండు. తీరా అక్కడికి పోయినాక చేతులు ముడుచుకొని కూర్చొని చేస్తున్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున రోజు ట్రోలింగ్ నడిచింది. నిజంగా బుల్లెట్ ట్రైన్ తెస్తా ఫ్యూచర్ సిటీ మీదకి వెళ్ళి బుల్లెట్ ట్రైన్ పోతుంది, హైదరాబాద్ నుంచి అమరావతి దాకా పోతుంది, ఎక్కడికో పోతుంది అక్కడికి పోతుంది, చాలా విషయాలు చెప్పిండు ఆయన. మరి ఇన్ని చెప్పిన ఆయన అక్కడికి పోయి ఆ రోజే తుస్సుమన్నది. మొత్తం ముందు రోజు అంతా అదిగా మాట్లాడిన మాటలు తెల్లారే తుస్సుమన్నాయి. సరే, మరి దీన్ని నిజంగానే ఆ రోజు ఏం చెప్పిండు, ఇంకా అంతా అయిపోయింది, ఫైనల్ ఏమంటారు మాటల ప్రకారంగా అంతా అయిపోయింది, ఓకే చెప్పేసి జస్ట్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చేయాలి వాళ్ళు మనకు, అంత క్లియర్ అయిపోయిందని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆయన మాటలలోనే చెప్పిండు, నేను చెప్తున్నది కాదు. కాకపోతే కట్ చేస్తే ఏమైంది, నిన్న 19వ తారీఖు నాడు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, మన తెలంగాణ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఒక క్వశ్చన్ అడిగాడు. రాజ్యసభలో ఎంపీ కదా ఆయన, ఒక క్వశ్చన్ అడిగాడు. అది చూడండి, ఆ క్వశ్చన్ ఏదో చదివి వినిపిస్తాం మీకు. క్వశ్చన్ నెంబర్ 1, వెదర్ గవర్నమెంట్ హ్యాస్ అండర్టేకెన్ ఇనిషియేటెడ్ యాక్షన్ రిగార్డింగ్ సర్వే అండ్ అలైన్మెంట్ ప్రపోజల్స్ ఆఫ్ ద హైదరాబాద్ చెన్నై అండ్ హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ఫ్యూచర్ సిటీ ఇన్ లైన్ విత్ ద గ్రీన్ఫీల్డ్ హైవే ప్రపోజల్స్. అంటే హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైలుకి సంబంధించి సర్వేకి కానీ ఏమన్నారు, సర్వే ఆర్ అలైన్మెంట్ ప్రపోజల్స్, దాని అలైన్మెంట్ కోసం కావచ్చు, సర్వే కోసం కావచ్చు, ఏమైనా ఏమంటారు ప్రణాళికలు చేస్తున్నదా కేంద్ర ప్రభుత్వము అని అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభలో రైల్వే శాఖ మంత్రిని అడిగాడు. ఇంకో క్వశ్చన్, ఒకవేళ చేస్తున్నారా దాని డీటెయిల్స్ ఏంటి, ఒకవేళ చేయట్లేదా దాని విషయాలు ఏంటి అని ఒక 3 క్వశ్చన్లు అడిగిండు ఆయన రాజ్యసభలో. క్వశ్చన్ నెంబర్ కూడా చెప్తాం మీకు, 2340 క్వశ్చన్ నెంబర్. మీరు రాజ్యసభ వెబ్సైట్లో పోతే అందులో కూడా దొరుకుతుంది మీకు. డిజిటల్ సంసద్ అని కొడితే వస్తుంది. ఆ డిజిటల్ సంసద్లో రాజ్యసభలోకి వెళితే అందులో మెంబర్స్ అని ఉంటుంది. ఆ మెంబర్స్ దాంట్లోకి పోయి చూసినా వస్తుంది. క్వశ్చన్ ఆన్సర్స్ లిస్ట్లోకి పోయి చూసినా మీకు ఈ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. ఈ ఏదైతే ఈ ఆన్సర్ ఇచ్చింది ఉందో డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ దొరుకుతుంది. ఇదేం ఫేక్ కాదు, ఇంకో ఎక్కడికెళ్ళి మార్పిడి చేసింది కాదు, అందులో దొరుకుతుంది. అందులోకి వెళ్ళి నేను కూడా అందులోకి వెళ్ళి తీసుకొని చెప్తున్నది. సో దీనికి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏం సమాధానం ఇచ్చిండంటే, ఈయన 3 క్వశ్చన్లు అడిగితే ఆయన 3టికి ఒకటే ఆన్సర్ ఇచ్చిండు. ఆయన ఏబిసి క్వశ్చన్లు అడిగితే వీళ్ళు A to C ఒకటే ఆన్సర్ ఇచ్చేసారు. అండ్ ఏముంది చూడండి, ప్రజెంట్లీ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ ఎంత 508 కిలోమీటర్స్, 508 కిలోమీటర్లు. ఏది ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ఈజ్ ద ఓన్లీ శాంక్షన్డ్ ప్రాజెక్ట్. అంటే ఇది ఒక్కటే శాంక్షన్ అయిన హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్, అది ఒక్కటే. ఈజ్ ద ఓన్లీ శాంక్షన్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ ద హై స్పీడ్ రైల్ ఇన్ ఇండియా అండర్ ఎగ్జిక్యూషన్ విత్ ద టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ జపాన్ ప్రభుత్వ సహకారంతో కేవలం ఒకటే హై స్పీడ్ రైలు, అది కూడా 508 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి ఎక్కడికి, ముంబై నుంచి అహ్మదాబాద్కి, గుజరాత్ నుంచి మహారాష్ట్రకి. ఆ ఒక్కటి మాత్రమే పనులు నడుస్తున్నాయి. ఆ పనులు ఏమన్నారు వీళ్ళు, శాంక్షన్డ్ ప్రాజెక్ట్ అదొక్కటి మాత్రమే ఎగ్జిక్యూషన్లో ఉన్నది, నడుస్తూ ఉన్నది. దేని ద్వారా, జపాన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం. ఏం సహకారం, ఫైనాన్షియల్ ఇచ్చారు వాళ్ళు, టెక్నికల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ 2 కూడా జపాన్ నుంచే ఇస్తున్నారు. కేవలం ఆ ఒక్కటి మాత్రమే నడుస్తున్నది. వీళ్ళు ఏం అడిగిర్రు,
ఏదైతే మీరు ఫ్యూచర్ సిటీ మీదకి వెళ్ళి గ్రీన్ ఫీల్డ్ ఏం చెప్పారు ఇక్కడ, ఇంకా గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రపోజల్స్ ఉన్నాయి, దాని నుంచి మీరు హై స్పీడ్ రైలు ఎప్పుడు వేస్తూ ఉన్నారు, దాని ప్రపోజల్స్ ఏంది, అలైన్మెంట్ కానీ ఏమన్నా మీరు నిర్ణయాలు తీసుకున్నారా అని వాళ్ళు అడిగారు. ఎవరు, అనిల్ కుమార్ యాదవ్ అడిగింది. కానీ ఇక్కడ ఏం చెప్పారు, ఒకటి మాత్రమే ఉంది, అహ్మదాబాద్ టు ముంబై మాత్రమే, ఒకటి ప్రపోజల్ మాత్రమే ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నది, పనిచేస్తూ ఉన్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిరుండు, అంతా అయిపోయింది, జస్ట్ మాట ప్రకారం అయిపోయింది, జస్ట్ కాగితాల మీద సంతకం పెట్టి తీసుకొని వచ్చుడే మిగిలిపోయింది, సంతకం పెట్టించి తెచ్చుడు అయిపోయింది, మాట ముచ్చట అంతా అయిపోయింది, సంతకాలు పెడితే అయిపోతుంది, మనకు రైలు వచ్చేస్తుంది, బుల్లెట్ రైలు ఏమంటారు సర్వే స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏదో జక్కలు చెప్పాడు కదా ఆయన 2040 అనో 2030 అనో, అప్పటి వరకు మనకు రైలు వచ్చేస్తా అన్నట్టుగా చెప్పాడు, ప్రతిసారి కూడా చెప్తా ఉన్నాడు. సో అట్లా వచ్చేస్తా అని చెప్పారు. కానీ వీళ్ళు ఏం చెప్పారు, కేవలం ఒకటి మాత్రమే ఉంది, ముంబై అహ్మదాబాద్ 508 కిలోమీటర్ల ప్రాజెక్ట్ ఒకటి మాత్రమే ఇప్పుడు చేస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇంకా ఉన్నది హెచ్ఎస్ఆర్ ప్రాజెక్ట్, అంటే హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్. హెచ్ఎస్ఆర్ ప్రాజెక్ట్ ఆర్ హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్ అండ్ ఎనీ డెసిషన్ ఫర్ టేకింగ్ అప్ న్యూ ప్రాజెక్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ many factors such as technical feasibility, financial and economical viability, traffic demand and availability of funds, finance options, etc. కొత్త ప్రాజెక్ట్ చేపట్టాలంటే అటు ముచ్చట కాదు నాయన, కొత్త ప్రాజెక్ట్ చేపట్టాలంటే ఇక ఇంత ఉంటుంది, అది అటుటిది కాదు. హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్, హెచ్ఎస్ఆర్ ప్రాజెక్ట్ అన్నారు, అందులో హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు, దానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని, అది దానికి అట్టిగా మీరు అడగంగానే వేయడానికి ఉంటుంది, దానికి ఇంత కథ ఉంటుంది. ఏమేమి చెప్పారు వాళ్ళలో, టెక్నికల్ ఫీజిబిలిటీ ఉండాలి, ఫినాన్షియల్ అండ్ ఎకనామికల్ వయబిలిటీ ఉండాలి, కట్టడానికి డబ్బులు కావాలి, దాన్ని కట్టిన తర్వాత మళ్ళీ నడుస్తుందా లేదా, దానికి పైసా వసూలు అవుతుందా లేదా చూసుకోవాలి, ట్రాఫిక్ డిమాండ్ ఎట్లా ఉన్నది, అక్కడ నుంచి ఇటు తిరిగే వాళ్ళు ఉన్నారా లేదా, ఏదో అట్టిగా ట్రైన్ వేసేసినామని ఊరుకుంటే సరిపోదు కదా, ఏదో ఇక్కడ నుంచి ఫ్యూచర్ సిటీకి రేవంత్ రెడ్డి మెట్రో రైలు వేస్తూ ఉంటున్నాడు. ఫ్యూచర్ సిటీలో ఏం లేదు, లేని దానికే ఇప్పుడు మెట్రో రైలు వాళ్ళు ప్రపోజల్ పెట్టేసి అక్కడ దాకా ప్లానింగ్లు గీసేసారు ఫ్యూచర్ సిటీకి. అక్కడ జనాలే లేరు ఫ్యూచర్ సిటీలో, మొత్తం ల్యాండే ఉంది, ఉత్త ల్యాండ్ ఉంది, అక్కడికి మెట్రో రైలు వేసి వదిలేస్తా అంటున్నాడు ఆయన. మరి అక్కడ పోయి ఎవడు ఉంటాడు, ఇప్పుడు ఎవడు దిగుతాడు అక్కడే, ఎవడు వస్తాడు అంటే దానికి ఫీజిబిలిటీ అంటారు, ఫీజిబిలిటీ ఉండదు దానికి, ఎవడన్నా ఎక్కాలి దిగాలి కదా, దిగితే పైసలు వస్తాయి, ఏం లే అట్టుగా రైలు వేసి పెడితే ఏం ఉపయోగం, వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ డిమాండ్ ఉండాలి, అప్పుడు మాత్రమే పాసిబిలిటీ అవుతుంది, ఫండ్స్ అవైలబుల్గా ఉండాలి, అంటే నిధులు ఉండాలి కేంద్ర ప్రభుత్వం దగ్గరనా లేకపోతే ఇంకోడు ఏమంటారు, ఇంకోటి అది కూడా చెప్పారు వాళ్ళు, ఫండ్స్ ప్లస్ ఫినాన్సింగ్ ఆప్షన్స్, అంటే అప్పిచ్చేటోడు ఉండాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర పైసలు ఉండాలి. ఇన్ని అంశాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి అందులో, ఇన్ని అంశాలు. సో మరి మన ముఖ్యమంత్రి ఎంత ఈజీగా చెప్పిండో అయిపోయింది, ఇక మొత్తం వచ్చేస్తుంది 2 రోజులలో మనకు బుల్లెట్ ట్రైన్ ఎక్కుడే, ఇక్కడ నుంచి ఎక్కడికది చెప్పింది వీళ్ళు, ఇటు చెన్నైకి అటు బెంగళూరుకి బుల్లెట్ ట్రైన్ వేసుకొని ఉరుకుడే, ఇక ఇంకో ఆప్షన్ లేదు. ఇక్కడ నుంచి ముంబై నుంచి మళ్ళీ అహ్మదాబాద్ దాకా ఉన్నది కదా, అక్కడ దాకా బుల్లెట్ ట్రైన్లో పోవచ్చు అన్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చాడు. అంటే నిజంగా జనాలను ఎంత ఎర్రోలం చేస్తున్నారు, ఆయన మాటలతోటి ఎంత మెస్మరైజ్ చేస్తాడు జనాలని. తెల్లారి పేపర్లన్నీ కూడా ఇంత తాటికే అంత అక్షరాలు వేసి రాస్తాయి, ఎందుకంటే పేపర్లన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, టీవీలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి. గతంలో గత ప్రభుత్వం మీద అన్నారు, నిజంగా నవ్వొస్తుంది, గత ప్రభుత్వం మీద అన్నారు మీడియా అంతా వాళ్ళ చేతిలో ఉన్నది, కానీ ఇప్పుడు మొత్తం మీడియా వీళ్ళ చేతుల్లోనే ఉన్నది. అప్పుడు ఆ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిర్రు, ఇప్పుడు వీళ్ళకేమో ఫుల్ పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. ఆయన ఒక మాట చెప్తే దాన్ని ఇంత పెద్ద అక్షరాలు వేసి చేస్తారు. ఆ టీవీలలో అయితే ఇక నాన్ స్టాప్ బ్రేకింగ్ నడిస్తే బుల్లెట్ ట్రైన్ వచ్చేసింది అని బ్రేకింగ్లు వేస్తారు. కానీ ఇక్కడ రాజ్యసభ వేదికగా చెప్పారు, ఇన్ని ఉన్నాయి అంశాలు, ఇప్పటివరకు మేము కొత్త ప్రాజెక్టులు ఏవి టేకప్ చేయలేదు, ఉన్నది ఒకటే ప్రాజెక్టు, దానికి కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసారు, టెక్నికల్గా సపోర్ట్ చేసారు జపాన్ వాళ్ళు. ఇక్కడ కొత్త ప్రాజెక్ట్ చేపట్టాలంటే అప్పు పుట్టాలి, పైసలు మన దగ్గర పైసలు ఉండాలి, అప్పిచ్చేటోడు కావాలి, టెక్నికల్గా అంశాలు ఉండాలి, ప్యాసింజర్ డిమాండ్ ఉండాలి, ప్రయాణికులు ఎక్కే పరిస్థితి ఉండాలి ఆ రూట్లో, మనం ఏదో ట్రైన్ వేసి వదిలిపెడతా కాదు కదా, అది నిండాలి కదా. ఇవన్నీ అంశాలని, మరి ఇవన్నీ అంశాలు వదిలేసి ఆయన కంప్లీట్గా వచ్చేసింది మీకు 2 రోజులలో మీరు బుల్లెట్ ట్రైన్ ఎక్కి తిరిగి వచ్చానంత అదిగా చెప్పిండు. ఆయన ఏం చెప్పిండు, మనం ముందు విన్న ఆయన మాటలలో ఏం చెప్పిండు, ఇస్తావా సస్తావా అని అడగడానికి పోతున్నా అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఎవరు ఇస్తారు ఎవరు సస్తారు, ఇప్పుడు అక్కడ ఉన్నాయన ఇక్కడ ఉన్నాయన, అంటే ఎంత జనాలని ఎంత గుమ్రాహట్ అంటారు, హిందీలో గుమ్రాహట్ అంటారు, పిచ్చోళ్ళని చేస్తారు ప్రజల్ని, అక్కడక్కడనే తిప్పేసి బ్రెయిన్ వాష్ అన్నట్టుగా, ఏదో వస్తుంది అయిపోయింది చేసేసినాం అంతా అయిపోయింది అంతా బాగున్నది, ఏం ఉండదు, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని ఉంటుంది, మీది మాత్రం మంచిగా కొత్తగా వేసి షేర్వాణి వేసి సినిమా నడిపిస్తారు. మనం చూసినాం కదా ఫ్యూచర్ సిటీలో మొత్తం టెక్నాలజీ, ఐటీ, ఏఐ అని ఏం చెప్పారు, మొత్తం ఎల్ఈడి స్క్రీన్లు, కలర్ల ఫ్లెక్సీలు పెట్టి 4 డేరాలు వేసి పెట్టారు. ఖతం 4 రోజులు కాగానే మొత్తం డేరాలన్నీ వీకేసారు, అయిపోయింది ఫ్యూచర్ సిటీ, గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీ అంతా అయిపోయింది.
ఇగో ఇది కూడా ఆ బాపతి. బుల్లెట్ ట్రైన్ వచ్చేసిందని ఎంత పబ్లిసిటీ చేసిర్రు, మీడియా ఎంత రాసింది, ప్రభుత్వానికి అనుకూల మీడియా. కానీ ఫైనల్గా రాజ్యసభలో తేలింది ఏంటిది, ఈయన నేను మొత్తం గల్లా తొడలు కొట్టి ఇస్తావా సస్తావా అని పోతున్నా అని చెప్పి పోతే తెల్లారే పోయి చేతులు ముడుచుకొని కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చేసరికి ఏమో కంప్లీట్ అయిపోయింది, ఏం లేదు అసలు బుల్లెట్ ట్రైన్ ముచ్చటనే లేదని చెప్పి డైరెక్ట్ వాళ్ళే చెప్పారు. ఫ్యూచర్ సిటీ మీదకి వెళ్ళి బుల్లెట్ ట్రైన్ పోతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటే అట్లాంటి అసలు ప్రపోజల్ లేదు, ఇన్ని కథలు ఉంటారు అయ్యా దానికి, మీరు అడగంగానే ఇచ్చడానికి అది బొమ్మల షాప్లో కొనిచ్చే రైలు కాదు, బొమ్మల షాప్లో కూడా దొరుకుతున్నాయి ఈ మధ్య బుల్లెట్ ట్రైన్ల లాంటివి, ఆ జపాన్లో చైనాలో తిరుగుతాయి కదా ట్రైన్లు, అట్లాంటి ట్రైన్లు బొమ్మల షాప్లో కూడా దొరుకుతాయి, ఇది అట్లాంటి ట్రైన్ కాదు, దీనికి ఇన్ని కథలు ఉంటాయని అన్నీ రాసిర్రు వాళ్ళు. మీరు అందరూ కూడా చదవచ్చు, వీలైతే నేను ఆ సన్సెట్ టీవీ లింక్ కూడా కింద ఇస్తాను, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలా చూడండి మీరు. మన ఎంపీలు ఏం అడుగుతుర్రు, కేంద్రంలో ఏం సమాధానం చెప్తుంది అన్నీ అలా దొరుకుతాయి మీకు, లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు. సో ఇది వాస్తవాలు ఇట్లా ఉంటాయి. ఎప్పుడు కానీ వీళ్ళు ఏదో చెప్పగానే మనం అయిపోయిందని నమ్మొద్దు. ఎవరైనా సరే అధికారంలో ఎవరు ఉన్నా సరే, ఈ కాంగ్రెస్ పార్టీయో బీఆర్ఎస్ పార్టీయో బీజేపీ ఇంకోరు కాదు, ఎవరైనా సరే మనం వాస్తవాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాస్తవికంగా ఏం జరుగుతుంది, వీళ్ళు బయటికి ఏం పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు, తెలంగాణ అప్పుల విషయంలో ఏం జరుగుతూ ఉంది, వాస్తవంగా తెలంగాణ అప్పులు ఎన్ని ఉన్నాయి, కాగ్ రిపోర్ట్ ఏం చెప్తా ఉన్నది అప్పుల విషయంలో, తెలంగాణ ఆదాయం విషయంలో కాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది. గతంలో కాగ్ రిపోర్ట్ వస్తే వీళ్ళు పేపర్లలో వేసి రుద్ది వదిలిపెట్టే మీడియా అంతా కూడా. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ చాలా సంచలనమైన విషయాలు చెప్పింది, అసలు ఆదాయం లేదు, మొత్తం పడిపోయింది, వచ్చిన ఆదాయం వచ్చిన ఖర్చులకే సరిపోతుంది, ఎక్కడ కూడా ఆదాయం పెరగట్లేదు, నానాటికి తగ్గుతుంది, రియల్ ఎస్టేట్ కూడా తగ్గిందని కాగ్ రిపోర్ట్లో అన్నీ చెప్పింది. రాష్ట్రానికి కావాల్సిన ఆదాయం అంతా పడిపోతుందని కాగ్ రిపోర్ట్ క్లియర్గా చెప్పింది మొన్ననే. ఏ ఒక్క మీడియా కూడా దాన్ని హైలైట్ చేయదు, లోపల పేజీలలో గింతే వార్త రాసి వదిలిపెడతారు. సో అందుకని మనం తెలుసుకోవాలి, ప్రజలుగా మనం తెలుసుకోనంత కాలం, మనం విజ్ఞానవంతులం కానంత కాలం వాళ్ళు ఆ అజ్ఞానులే వాళ్ళు, ఆ అజ్ఞానులు మనని ఇంకా అజ్ఞానులం చేస్తారు. సో మనం విజ్ఞానులం అయినప్పుడు వాళ్ళ అజ్ఞానాన్ని మనం దొరకబట్టగలుగుతాం. లేకపోతే ఇక బుల్లెట్ ట్రైన్ విషయంలో మోసపోయినట్టుగా ప్రతిసారి మోసపోతానే ఉంటాం. కాబట్టి మనం జాగరూకులం కావాలి, మనం అలర్ట్గా ఉండాలి. థ్యాంక్ యూ.